వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రభుని స్తుతిస్తూ అనుదిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, మీలో చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు కదా. కొన్ని సమస్యలను బట్టి భయపడుతుంటారు, కొన్ని ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా భయపడుతుంటారు, ఏదైనా చేయాలన్నా భయపడుతుంటారు. ఒకవేళ కొన్ని శోధనల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా భయం అవుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెషయా 43:2 భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నువ్వు భయపడొద్దు. ఎందుకు తెలుసా? నీ పేరు నాకు తెలుసు, నీ పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. కాబట్టి నువ్వు సాతానికి, శ్రమలకి, లోకానికి, వేరే మనుషులకు చెందిన వ్యక్తి కాదు. నువ్వు నా సొత్తు, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఎన్నుకున్నాను. ఇదిగో నీవు నా సొత్తు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు చెందిన వ్యక్తివి, నువ్వు నాకు చెందిన దానవు కనుక నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నువ్వు అగ్నిలో నడుస్తున్నప్పుడు భయపడొద్దు, జలముల పైన నడుస్తున్నప్పుడు భయపడొద్దు, శ్రమల మధ్యలో నడుస్తున్నప్పుడు భయపడొద్దు. ఎందుకంటే అవి ఏవి కూడా, అగ్ని నిన్ను కాల్చలేవు, జలములు నిన్ను ముంచలేవు. దేవుని బిడ్డలారా, శ్రమలు నిన్ను ముంచలేవు. ఎందుకంటే ఆయన సొత్తు నీవు గనక, ఆయన నీకు తోడై ఉంటాడు గనక ఆయన అంటున్నాడు, ఏది కూడా ఎంత మాత్రం కూడా నీకు ఏమీ చేయలేదు. కొన్ని శ్రమలు కలుగుతుండొచ్చు, కొన్ని బాధలు వస్తాయి, కానీ వాటిని చూస్తూ భయపడదు. పేతురు, దేవుని బిడ్డలారా, నీళ్ళపైన నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చూసినంతసేపు భయపడలేదు. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో అప్పుడు గుండెలో భయం కలిగినది. అప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు మునిగిపోతూ ఉన్నాడు. చూసారా? అంటే వాటి వైపు, వీటి వైపు, శ్రమల వైపు, కష్టాల వైపు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాటి వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ఏమంటున్నాడంటే ఆయన వైపు చూడాలి. ఎందుకంటే ఆయనే నిన్ను పిలిచాడు గనక, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనక, ఆయనకు చెందిన దానివి, ఆయన నిన్ను పిలుచుకున్నాడు గనక భయపడొద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు, కొన్ని రకాల పోరాటాలు, కొన్ని అగ్నిగుండంలా, అగ్ని లాంటి శ్రమలు నీకు ఉండొచ్చు, జలముల పైన నడుస్తున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు ఉండొచ్చు. కానీ నువ్వు కృంగిపోవద్దు, భయపడొద్దు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మోషేను పిలిచాడు దేవుడు మోషేను విడిచిపెట్టాడా? అబ్రహామును పిలిచాడు దేవుడు, అబ్రహామును విడిచిపెట్టాడా? దేవుని బిడ్డలారా, నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. వీటన్నిటిని కూడా ఆయన దాటింపజేయబోతున్నాడు. ఆయన నీకుండి ఆయన దాటింపజేయబోతున్నాడు. ఈరోజు దేని కొరకు నువ్వు భయపడుతున్నావు? ఏ విషయంలో? హెల్త్ కొరక, మ్యారేజ్ కొరక, కుటుంబం కొరక, దేని కొరకు నువ్వు భయపడుతున్నావో దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నీవు నా సొత్తు అంటున్నాడు. కాబట్టి ఈ మాటను నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం నాయనా. ఎంతమంది బిడ్డలైతే ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో అద్భుతము జరుగును గాక. అవునయ్యా, కొన్ని భయపెట్టే సమస్యలు మాకు ఎదురవచ్చు అయ్యా. ఇదిగో జలముల మీద నడిచినప్పుడు అవి మమ్మల్ని ముంచలేవు అని వాక్యం సెలవిస్తుంది. అగ్ని మధ్యలో మేము నడిచిన జ్వాలలు మమ్మల్ని కాల్చలేవు, ఎందుకంటే మేము మీ సొత్తు గనుక. ప్రభువా, ఈ మాట బిడ్డలు ఎంతమంది నమ్ముతున్నారు అయ్యా. ఇదిగో వారి జీవితంలో జలములు లాంటి శ్రమలు, అగ్ని లాంటి పరీక్షలు అన్ని అయ్యా తొలగిపోవును గాక నాయన. నీ బిడ్డలను మీరు దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.